బీజేపీకి మరికొద్ది రోజుల్లోనే నూతన సారథి రాబోతున్నారు. జేపీ నడ్డా స్థానంలో కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ ఏడాది కాలంగా కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తవగానే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి పలువురు పేర్లు తెర మీదకు వచ్చినా అన్వేషణ దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదుపరి అధ్యక్షునిగా రాబోతున్నారని తెలుస్తుంది. 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌహాన్కు నిష్కళంగా నిబద్ధత గల నాయకునిగా గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్తో పాటు ప్రధాని మోడీ ఆమోదం ఉన్నట్లు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతోంది. బీజేపీకి దేశవ్యాప్తంగా 13 కోట్ల సభ్యులున్నారు. ప్రతి 3 ఏళ్లకోసారి బీజేపీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించి బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుని వరకు క్రమం తప్పకుండా ఎన్నుకునే ఆనవాయితీ ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ 3వసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి బీజేపీ సిద్ధమైంది. బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే 50% రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడం తప్పనిసరి. దీనికి ముందు బూత్, మండల, జిల్లా స్థాయిలకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావలసి ఉన్నప్పటికీ హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండడంతో జాప్యం జరిగింది. కొద్ది వారాల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నికకు సిద్ధమైన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఈ స్థానాన్ని భర్తీ చేయటం కీలకంగా మారింది. దీని ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాతే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. బీహార్లో ఎన్నికలకు ముందే ఈ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఎంతోమంది నాయకుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా రాజకీయ వర్గాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ని సుదీర్ఘకాలం పాలించిన అనుభవం ఉంది. ఆయన నిష్కలంక ప్రజాసేవ, సున్నితమైన ఇమేజ్, రాజకీయ అనుభవం ఈ పదవికి పోటీలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2005 నుంచి 2023 వరకు 18 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. శివరాజ్ రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్తోనే ప్రారంభమైంది. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన క్రమంగా బీజేపీలో ఎదిగారు. మోదీ విశ్వాసం, ఓబీసీ నేపథ్యం ఇవన్నీ ఆయనకి అనుకూలంగా ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ 1991లో మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీగా గెలిచారు. 2024లో మరోసారి విజయంతో లోక్సభకు చేరి కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను చేపట్టారు. గ్రామీణ భారత ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించడం, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయన మంత్రిత్వ పనితీరులో ప్రధాన అంశాలు. 2024లో మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలో శివరాజ్ 5వ స్థానంలో ప్రమాణం చేయడం గమనార్హం. 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనం. మధ్యలో 2018లో ఓటమి ఎదురైనా 2020లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఆయన రాజకీయ సామర్థ్యం ఏంటో తెలిసొచ్చింది. శివరాజ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత విస్తరించడానికి ఈ వర్గంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా వస్తే పార్టీకి సామాజికంగానూ అదనపు బలం చేకూరుస్తుంది.
బీజేపీకి ప్రస్తుతం ప్రజలతో మమేకమయ్యే, కేడర్ని ఉత్సాహపరిచే, అలాగే జాతీయ స్థాయిలో అంగీకారం ఉన్న నాయకుడు కావాలి. ఈ 3 లక్షణాలు శివరాజ్ సింగ్ చౌహాన్లో ఉన్నాయి. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ విశ్వాసం ఉండటం వల్లే ఆయన తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశం ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా గ్వాలియర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో సుమారు 45 నిమిషాల పాటు భేటీ కావడంతో ఆయనే బీజేపీ తదుపరి అధ్యక్షుడు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ భేటీకి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల తన నిబద్ధతను చాటారు. పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఆర్ఎస్ఎస్ మద్దతు శివరాజ్కు లభించడం కూడా ప్లస్ పాయింట్ కానుంది. భారతీయ జనతా పార్టీ తొలి రూపం భారతీయ జనసంఘ్. ఈ పార్టీ 1951లో ఆవిర్భవించింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళోపాధ్యాయ తదితర ప్రముఖుల నాయకత్వంలో దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 86 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అడ్వాణీ పలుమార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 టు 90, 93 టు 98, 2004 టు 2005 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మురళీ మనోహర్ జోషి 1991 నుండి 93 వరకు, కుష్బావ్ థాకరే 1998 నుంచి 2000 వరకు, బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానా కృష్ణారెడ్డి 2001 నుండి 2002 వరకు, ఎం వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు, నితిన్ గడ్కరీ 2010 నుంచి 2013 వరకు, అమిత్ షా 2014 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు పనిచేశారు. జేపీ నడ్డా 2020 నుంచి పార్టీ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీ కొత్త సారథి కోసం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు దేశమంతా ఇది అందరికీ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.